Good evening, my dear students who joined to learn Tally under the caption Tally for you. గ్రూపింగ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాము. గ్రూపింగ్లో కూడా we have 28 groups in Tally. Out of 28 groups, 15 are primary groups and 13 are their subsidiary groups. Out of 15, 9 will be in the balance sheet and 6 will be in the income statement. The income statement is subdivided into two, that is the trading account and the profit and loss account. In the trading account, 4 groups will be there and 2 groups will be in the profit and loss account. Totally 15 groups and 13 subsidiary groups will be in the balance sheet only, not in income statement. అయితే 28 గ్రూప్స్ ఉన్నాయి కదా, అయితే మీకు ఇట్ ఈస్ ఎ కామన్ అకౌంటింగ్ ప్యాకేజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ activity. So you can create n number of groups or you can alter the names suitable for your organization. మీకు సపోజ్ ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ ఉందనుకోండి, దాంట్లో సేల్స్ పర్చేజ్ ఉండదు. అట్లనే కాలేజ్ ఉందనుకోండి, సేల్స్ పర్చేజ్ ఉండదు. కాబట్టి ఏంటంటే దానికి అనుగుణంగా మీరు దాన్ని గ్రూప్ని ఆల్టర్ చేసుకుని హక్కు మీకు ఉంటుంది. కానీ ఆల్రెడీ గ్రూప్స్ ప్రీ క్రియేటెడ్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు ఏ విధంగా కూడా మార్చడానికి మాత్రం అవకాశం ఉంటుంది. అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి మీరు ముందుగా మనం ఈ గ్రూప్స్ ఇప్పుడు ఒక టాలీ అకౌంటెంట్గా కావాలని కనుక మీరు పరిపూర్ణమైన ఆలోచన కనుక మీకు ఉన్నట్టయితే దీంట్లో 2 విషయాల్లో కాన్సన్ట్రేషన్ చేస్తే you can become a perfect tally accountant. You can do all types of accounts. అయితే దీంట్లో ఏంటంటే మెయిన్గా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అండ్ వాచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో ఏముంటుంది, ఏది ఏ లెడ్జరు ఏ కోవకు చెందింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది లెడ్జర్ టు ది సిస్టమ్. అంతకు మించి దీంట్లో ఏమీ లేదు. ఎందుకంటే మీరు మామూలుగా మనం ఏం చేస్తామండి, మామూలుగా మనం అకాడమిక్ కోర్సులో మనం నేర్చుకున్నది ఏంటి, ముందుగా ఎంట్రీస్ పాస్ చేసేసుకుంటాము. ముందుగా ఏ లెడ్జరు మనం క్రియేట్ చేసి పెట్టుకోము. అప్పుడు ట్రావెలింగ్ అయినా ట్రాన్స్పోర్ట్ అయినా పర్చేజ్ అయినా అప్పటికప్పుడు మనం రాసి వేసేస్తాం. కానీ అట్ ది టైమ్ యూ ట్రాన్స్ఫర్ ది డేటా టు ఏ క్లాసిఫైడ్ బుక్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లెడ్జర్. దెన్ వీ విల్ క్రియేట్ లెడ్జర్స్ ఇన్ ద బుక్. కానీ ఇక్కడ అలా కాదు, ముందు లెడ్జరే క్రియేట్ చేయాలి. లెడ్జరే క్రియేట్ చేసి ఆ లెడ్జర్కి తగిన విధంగానే మనం రికార్డింగ్ చేయాలి. ఇది కొంచెం ఉల్టా ఉంటుంది. ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అకౌంటింగ్ ప్యాకేజీలు అనే దానికి కూడా ఒక కారణం ఉంది. ఏం కారణం అంటే, మీరు ఒక అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా మీరు పొందాలనుకున్నది ఏంటి, మీకు శ్రమ లేకుండా మీకు కావలసిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇమీడియట్గా తయారు చేసి పెట్టడానికి కోసమే మీరు అకౌంటింగ్ ప్యాకేజీని ఆశ్రయించారు. లేకపోతే మీరు మామూలుగా మాన్యువల్గానే బుక్స్ని ఆశ్రయించేవారు. కాబట్టి ఏంటంటే అది అకౌంటింగ్ ప్యాకేజ్ మీకు ఏం చెప్తుందంటే, మీరు నాకు లెడ్జర్ గ్రూప్స్ క్రియేట్ పెట్టుకోండి, మీరు ఒక జనరలైజేషన్ చేసి పెట్టండి, డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్ చేసి పెట్టండి. చేసి పెడితే ఇన్స్టెంట్గా మీరు సింపుల్గా ఒక ట్రాన్సాక్షన్ మీరు జనరలైజ్ చేయంగానే, ఇఫ్ యూ గో టు రిపోర్ట్స్, ఆటోమేటికల్లీ the needy reports, that is the trial balance, profit and loss account, balance sheet will be prepared and will be produced to you. కాబట్టి ఏంటంటే అది దాన్ని అడిగిన దానికి కూడా ఒక కారణం ఉంది. కాబట్టి మనకి లెడ్జర్ని యొక్క స్వభావాన్ని గుర్తుపట్టి లెడ్జర్ని ఏ కోవకు చెందిందో మనం గుర్తించడమే ఈ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ యొక్క భావన. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అలా. కాబట్టి దీంట్లో మీరు ముందుగా మనం బ్యాలెన్స్ షీట్ని మనం స్టడీ చేద్దాం. ఎందుకంటే మీరు జనరల్గా బ్యాలెన్స్ షీట్ ఈజ్ ద లాస్ట్ రిపోర్ట్. మీరు అకౌంటింగ్ సైకిల్లో లాస్ట్ ఐటమ్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్. కానీ నేను ఫస్ట్ ఐటమ్ని నేను తీసుకుంటున్నాను. ఎందుకు అంటే దీనికి కూడా ఒక కారణం చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ ఒక ఆర్గనైజేషన్ పేరు పెట్టుకుని దానికి ఫస్ట్ ఇన్వెస్టర్ ఇస్ ద క్యాపిటలిస్ట్.
పెట్టుబడిదారుడు వస్తాడు. ఆ పెట్టుబడిదారుడు ఎటువంటి పెట్టుబడిదారుడు? లాభాపేక్షతో వచ్చిన పెట్టుబడిదారుడు. అందరూ పెట్టుబడిదారులే. బ్యాంకర్ కూడా పెట్టుబడిదారుడే. తర్వాత అరువుకి సరుకులు ఇచ్చేటోడు పెట్టుబడిదారుడే. తర్వాత మనకి సంస్థకి సర్వీస్ చేసేటోళ్ళు కూడా ఎన్ని రకాలుగా సర్వీస్ చేసినా వాళ్ళందరూ సంస్థకి ఇన్వెస్టర్సే. కానీ దీంట్లో ఒకే ఒక వ్యక్తికి లాభాలతో సంబంధం ఉంటుంది. లాభాలను ఆశించి మాత్రమే తను దాంట్లో జాయిన్ అవుతాడు. కాబట్టి అతన్ని పెట్టుబడిదారుని అతనే మనం అదే మూలధనం. వితౌట్ దట్ ద బిజినెస్ కెనాట్ బి స్టార్టెడ్ అండ్ రన్. కాబట్టి ఏంటంటే మూలధనం అనేది ముందుకు తీసుకురావాలి. మూలధనం యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ కూడా బ్యాలెన్స్ షీట్లోనూ ఉంటుంది. దీంట్లో మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సిన ఏంటంటే ఎంతమంది ఇన్వెస్టర్స్ ద్వారా మనకి డబ్బులు వచ్చినాయి, ఇనీషియల్గా ఏమొచ్చింది, రన్నింగ్లో ఏమొచ్చింది, మరి ఇవన్నీ రావడానికి ఏదో ఒక కారణంతో మనం డబ్బులు తీసుకొచ్చుకుని ఉండొచ్చు. కాబట్టి ఈ డబ్బులన్నీ ఏవైపోయినాయి, ఎక్కడ పెట్టుకున్నాం? ఈ డబ్బులు దాచిపెట్టామా? బ్యాంకులో దాచిపెట్టామా? గల్లాలో దాచుకున్నామా? లేకపోతే ఏదన్నా అసెట్స్ కొనుక్కున్నామా? దేనికి కొనుక్కున్నాం మనం? ఎందుకంటే కారణం లేకుండా మనం జేబులో డబ్బులు పెట్టుకుని బజార్కే వెళ్ళం కదా. మరి అటువంటిప్పుడు కారణం లేకుండా లక్షలు బిజినెస్లో తీసుకొచ్చి ఎందుకు పెడతాం మనం? ఉత్తుత్తి వ్యాపారం కాదు కదా చేసేది. కాబట్టి ఏంటంటే ప్రతిదానికి కారణం ఉంది. దీంట్లో సోర్స్ అండ్ రిసోర్స్. సోర్స్ అండ్ రిసోర్స్ అంటే సోర్స్ అంటే ఆధారం, రిసోర్సెస్ అంటే వనరులు. ఏ విధమైన వనరులు అంటే ఈ సోర్స్ ఎప్పుడు కూడా మనకి లయబిలిటీ సైడ్ ఉంటుంది. లయబిలిటీస్ అంటే బాధ్యతలు. ఎవరికి బాధ్యత? సంస్థకి బాధ్యత. మీరు ఏదైతే ఆర్గనైజేషన్ పేరుని ప్రస్తావించారో దానికి ఉన్న బాధ్యత లయబిలిటీ. కాబట్టి ఏంటంటే లయబిలిటీ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ది సోర్సెస్ సైడ్, ఆధారం. అంటే ఒక సంస్థకి క్యాపిటలిస్ట్కి ఎప్పటికైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఆర్గనైజేషన్కి ఉంది. ద ఆర్గనైజేషన్ ఈజ్ ఎట్ లయబిలిటీ టు పే బ్యాక్ ది amount which is taken initially or in the middle anytime he needs. ఉన్నారా? అంతేగాని మనం డబ్బులు తీసుకున్నాము, ఇన్వెస్ట్మెంట్ చేసేసామంటే కాదు. అధికారం పెట్టిన ఓనర్కి ఉంటుంది. తర్వాత ఇవ్వాల్సిన బాధ్యత ఒక ఆర్గనైజేషన్కి ఉంటుంది. అది మాత్రం మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ. సో ముందుగా మనం క్యాపిటల్ తీసుకుందాం, లయబిలిటీ సైడ్. అప్పులతో స్టార్ట్ అవుదాం, ఆస్తులతో ఎండ్ అవుదాం. దీంట్లో బ్యాలెన్స్ షీట్లో ఉన్నది ఏంటంటే అప్పులతో స్టార్ట్ అయ్యి ఆస్తులతో ఎండ్ అవుతాం. అప్పులు ఎవరికి అప్పులు? సంస్థకి అప్పులు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సంస్థకి అప్పులు కాబట్టి లయబిలిటీ సైడ్ క్యాపిటల్ పడుతుంది. లేకపోతే క్యాపిటల్ సైడ్ పడాల్సిన అవసరం ఏం లేదు కదా. దీంట్లో క్యాపిటల్ అనేటప్పటికీ మీకు పెట్టుబడి అనేది రకరకాలుగా వస్తుంది. ఫస్ట్ పెట్టుబడి ఒక ప్రొపరేటర్ పెట్టవచ్చు. ఎందుకంటే సింగిల్ మ్యాన్ బిజినెస్. దాన్ని సోల్ ట్రేడింగ్ అని కూడా మీకు గుర్తుంది. ఎందుకంటే వన్ మ్యాన్ సోల్ ట్రేడింగ్ అంతా అతనే, సోల్ అంతా అతనే. ఆయనే పెట్టుబడి పెడతాడు. ఈ విల్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఈజ్ ద పర్సన్ టు బేర్ ది లాసెస్ ఆఫ్ బిజినెస్ ఇఫ్ ఎనీ. కాబట్టి ఏంటంటే ప్రొపరేటర్ కానీ ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. లేదు నలుగురు కలిసి చేస్తే బిజినెస్ కొద్దిగా పెద్ద ఎత్తున చేయొచ్చు అనుకుంటే నలుగురు కలిసి చేస్తారు, అది పార్ట్నర్స్ క్యాపిటల్ అవుతుంది. ఇట్లా కాదు ఇంకా కొంచెం హై లెవెల్లో చేయాలంటే కంపెనీ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. జాయింట్ స్టాక్ కంపెనీ అంటారు దాన్ని, ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దాంట్లో షేర్ క్యాపిటల్ అంటారు. క్యాపిటల్లో కూడా 3 రకాలు ఏంటంటే ప్రొపరేటర్ క్యాపిటల్, పార్ట్నర్స్ క్యాపిటల్ అండ్ షేర్ క్యాపిటల్. అంటే ప్రొపరేటర్ క్యాపిటల్ ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటే 10 లక్షలు ఒక్కసారి తీసుకురాకపోవచ్చు. అంత ఇమ్మీడియట్గా అవసరమైంది 6 లక్షలు 7 లక్షలు పట్టుకొస్తాడు, మిగతాది అవసరార్థం పట్టుకొస్తాడు. మొత్తానికి 10 లక్షలు అనుకున్నాడు, 10 లక్షలు తెస్తాడు. కానీ పార్ట్నర్స్ క్యాపిటల్ అలా ఉండదు. నలుగురు పార్ట్నర్స్ చేరినప్పుడు, నలుగురు 4 పావలాలు అనుకున్నప్పుడు 10 లక్షల క్యాపిటల్ అంటే 4 2.5 పట్టుకొచ్చి తీరుతారు. ఎందుకంటే వీళ్ళ వాటాల పంపకాలు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి. అంతేగాని ఒకడు 1 లక్ష తెస్తాను నేను తర్వాత తెస్తానంటే మిగతా పార్ట్నర్స్ మే నాట్ అగ్రీ. ఎందుకంటే రేపు లాభాలు పంచుకునేటప్పుడు నువ్వు సమానంగా పంచుకుంటావు, ఇప్పుడు తక్కువ పట్టుకొస్తే మేము ఎందుకు ఎక్కువ పట్టు రావాలంటారు. కాబట్టి అక్కడ జగడం మొదటి రోజున స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరీ పార్ట్నర్ ఇది పార్ట్నర్షిప్ ఫర్మ్ విల్ బ్రింగ్ యాజ్ అకార్డింగ్ టు దేర్ షేరింగ్ రేషియోస్ ఆర్ అకార్డింగ్ టు దేర్ అగ్రీడ్ టర్మ్స్. ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా ఉన్నారా అట్లని. కానీ కంపెనీస్లో మాత్రం ఒకటేసారి క్యాపిటల్ రాదు.
ఎందుకు రాదంటే ఇలా ప్రొప్రైటరీ కన్సర్న్ స్టార్ట్ చేయాలంటే వితౌట్ లైసెన్స్ ఆల్సో అయ్యగారు చెప్పిన ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టేసి ప్రవేశించేయచ్చు, సరుకులు కూడా కొనేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ కూడా అలాగే స్టార్ట్ అయిపోతుంది. కానీ కంపెనీ స్టార్ట్ కావడానికి 6 to 7 months పట్టవచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ యూనిక్ నేమ్ ఒక కండిషన్ ఉంది. ఒక పేరు పెట్టుకోవడానికి మీకు ఇండియాలో ఆ పేరు ఒక్కరికి మాత్రమే ఉంటుంది. దట్ విల్ బి శాంక్షన్డ్ బై ది ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. అట్లా నీకు ప్రొప్రైటరీ కన్సర్న్ కానీ పార్ట్నర్షిప్లో కానీ పేరు మీ ఇష్టం వచ్చిన పేరు, మీకు పేరు బలం మీద మీకు ఏది కలిసి వస్తుంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా ఆ పేరు పెట్టుకోవచ్చు. కానీ ఆ పేరు మీ పేరు అనుకున్న పేరు ఎక్కడ ఉండకూడదు. కాబట్టి ఏంటంటే దానికి టైం పడుతుంది, 6 to 7 months పట్టవచ్చు. సో ముందు అప్లికేషన్ మనీ ఒక ₹10 షేర్ అనుకుంటే దాంట్లో ఒక ₹3 అప్లికేషన్ కట్టమంటారు. తర్వాత కొంత టైం పోయిన తర్వాత ఏంటంటే ఫౌండర్స్ ఉంటారు. ఫౌండర్స్ ఉండి దాంట్లో ఇద్దరు, ఇప్పుడు మినిమం ఈజ్ 2 కాబట్టి దీంట్లో ఇద్దరు భార్య భర్తలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ తండ్రి కొడుకులు కానీ వాళ్ళు కొంత డబ్బులు పెట్టి నెమ్మదిగా కథ స్టార్ట్ చేస్తారు. రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటారు. తర్వాత అవసరం వచ్చినప్పుడు అలాట్మెంట్ చేస్తారు. అలాట్మెంట్ చేసి మీరు షేర్లు కట్టారు కదా, ఈ షేర్ అలాట్ చేశాం కాబట్టి మీరు అలాట్మెంట్ మనీ కట్టమంటారు. ఇంకో ₹3 అనుకోండి. తర్వాత కాల్ మనీ, ఫస్ట్ కాల్ అయి ఉండొచ్చు, సెకండ్ కాల్ అయ్యి ఉండొచ్చు, ఒకటే కాల్ అయి ఉండొచ్చు, మొత్తం ₹10 అప్పటికి పుడుతుంది. అంటే ఇది అవసరార్థం డబ్బులు తెచ్చుకుని, ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ కాలేదు, ఉట్టిగా తీసుకొని సైడ్లుగా ఎందుకు పెట్టుకోరు కాబట్టి అవసరార్థం కాల్ చేస్తారు కాబట్టి దీన్ని కాల్ మనీ కూడా అంటారు. అప్పుడు మాత్రమే మీకు షేర్ క్యాపిటల్గా తయారవుతుంది. అంటే ప్రొప్రైటరీ క్యాపిటల్, పార్ట్నర్స్ క్యాపిటల్ అండ్ షేర్ క్యాపిటల్ 3 రకాలుగా క్యాపిటల్ ఉంటుంది. మీరు తర్వాత గ్రూపింగ్లో ఎలా ఉంటుందంటే మీకు క్యాపిటల్ అనే పదమే ఉంటుంది అక్కడ. కాబట్టి ఏంటంటే మీరు దాన్ని రీనేమ్ చేసుకోండి కావాలంటే. ప్రొప్రైటరీ క్యాపిటల్ అంటే ప్రొప్రైటరీ క్యాపిటల్, పార్ట్నర్స్ అంటే పార్ట్నర్స్, షేర్ అంటే షేర్గా రీనేమ్ చేసుకుంటే సరిపోద్ది. క్యాపిటల్ కానీ మీరు వాడాల్సిన అవసరం లేదు. విన్నారా? అంటే క్లారిటీ ఉండడం కోసం చాలామంది క్యాపిటల్ అనే పదాన్ని రీనేమ్ చేయరు, లేకపోతే దాన్ని వేరే సబ్ గ్రూప్ చేస్తారు. అది సబ్ గ్రూప్ చేయొద్దు, రీనేమే చేసుకోవాలి. అది నేను మీకు అసైన్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఐ విల్ టెల్ యూ ఇన్ క్లియర్. విన్నారా? తర్వాత మరి పెట్టుబడి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ప్రొపరేటర్ అయితేనేమో ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. ఈ కెన్ విత్డ్రా మనీ టు మీట్ హిజ్ ఫ్యామిలీ నీడ్స్. విన్నారా? ఆయన వస్తువులు తీసుకోవచ్చు, కిరాణా దుకాణం అంటే కావాల్సిన ఇంటికి సామాన్లు తీసుకెళ్ళొచ్చు, సర్వీసెస్ ఉంటే సర్వీస్ తీసుకెళ్ళొచ్చు, డబ్బులు ఉంటే డబ్బులు తీసుకెళ్ళొచ్చు, ఇవన్నీ తీసుకెళ్ళొచ్చు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి వాడుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ వాడుకున్నా ఆయన వాడుకున్నా కూడా ఆయనకి ఖర్చు రాయాలి. మనం జనరల్గా మనం నేర్చుకున్న పదంలో మీకు డ్రాయింగ్ అనే పదాన్ని వాడారు, కానీ ఇక్కడ డ్రాయింగ్ అనే పదం వాడద్దు, క్యాపిటల్ అనే పదాన్ని వాడాలి. క్యాపిటల్ కిందనే గ్రూప్ చేయాలి. ఎందుకు గ్రూప్ చేయాలంటే టు నో ది ఎగ్జాక్ట్ అమౌంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ అట్ దట్ మూమెంట్ యాజ్ అండ్ దట్ డేట్. 10 లక్షలు పెట్టాడు, ₹1,00,000 వాడుకున్నాడు దత్తపాలుగా. ఇవాళ ఎంత ఉంది క్యాపిటల్ అంటే 9 లక్షలే ఉంది. అంతేగాని డ్రాయింగ్స్ అకౌంట్లో అసెట్ సైడ్ వేసేసి ఇనాపరేటివ్గా ఉంచి తర్వాత ఇక్కడేమో క్యాపిటల్గానే ఉంచి సంవత్సరం మొత్తాన్ని సంవత్సరాకన్నా ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి మనం అకాడమిక్ కోర్సులో నేర్చుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదు, క్యాపిటల్గానే ఉంచాలి. సో మీకు అసైన్మెంట్లో ఇట్ విల్ క్లియర్ యూ. తర్వాత ఎడిషనల్ క్యాపిటల్ బ్రాడ్ బై ప్రొప్రైటర్ అంటే మీరు ప్రొప్రైటర్ విత్డ్రాలు ఏ రూపంలో ఉండొచ్చు. నేను ఎల్ఐసీలు కట్టుకోవచ్చు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవచ్చు, భార్య బట్టల బిల్లు, జ్యువెలరీ బిల్లు ఏదైనా కట్టవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్. అది గుర్తుపెట్టుకోండి. బిజినెస్కి రిలేటెడ్ కానీ ఇది ఏదైనా సరే ఆయన సొంతంగా వాడుకున్నట్టు లెక్క. కాబట్టి క్యాపిటల్ విత్డ్రాల కింద రాసుకోవాలి. సో అది కూడా దీని కిందనే గ్రూప్ చేయాల్సిన అవసరం ఉంది. విన్నారా? తర్వాత ఎడిషనల్ క్యాపిటల్ బాట్ బై ది ప్రొప్రైటర్ ఆర్ పార్ట్నర్. ఏ రోజునైతే అవసరం వచ్చిందో ఆ అవసరాలతో తీసుకొచ్చిన ఎడిషనల్ క్యాపిటల్ కూడా క్యాపిటల్లోనే గ్రూప్ చేయాలి. ఎడిషనల్ క్యాపిటల్ ఇంకో హెడ్డింగ్ పెట్టొద్దు. ఏమవుతుందంటే మళ్ళీ టోటల్ క్యాపిటల్ తెలుసుకోవాలంటే ఎడిషనల్ క్యాపిటల్ అకౌంట్లో ఎంత చూసుకోవాలి, మామూలుగా ఇనిషియల్ క్యాపిటల్ ఎంత ఉందో చూసుకోవాలి. కాబట్టి అది అక్కర్లేదు, ఓన్లీ క్యాపిటల్ అకౌంటే ఉంచండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాష్ ఆర్ అసెట్స్ టు ఓనర్ సిస్టర్ కన్సర్న్ ఆర్ విత్ ఆబ్లిగేషన్ నాట్ కనెక్టెడ్ విత్ ది బిజినెస్. అంటే ఈ మన ఓనర్ గారికి ఎన్నో అతర బిజినెసెస్ కూడా ఉండొచ్చు. దానికి ఏదన్నా ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్ బిల్ ఇక్కడి నుంచి ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి గూడ్స్ పంపించవచ్చు తాత్కాలికంగా. ఇవన్నీ చేస్తే రెగ్యులర్గా కోర్సు ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి, రెగ్యులర్గా ఉంటేనేమో వాళ్ళ అకౌంట్ కూడా మన దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు మన దగ్గర.
రెగ్యులర్ కోర్స్ లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగిస్తారు వాళ్ళు. తిరిగిచ్చినా ఇవ్వకపోయినా మనకు సంబంధం లేదు. ఓనర్ గారికి ఖర్చు రసీదు అయిపోద్ది. రేపొద్దున ఓనర్ గారు ఇచ్చినప్పుడు అది ఎందుకు ఓనర్ గారు తీసుకున్నారో మనం క్యాపిటల్ అకౌంట్‌లోని ట్రాన్సాక్ట్ చేసినప్పుడు గివెన్ టు ది యువర్ సిస్టర్ కన్సర్న్స్ బాలాజీ ఎంటర్‌ప్రైజెస్ ఏదో రాస్తాం. మళ్ళీ వచ్చినప్పుడు కూడా అలా రాసుకుంటాం కాబట్టి దానివల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అది అక్కడ మనం రాసుకోవాల్సింది. ఇన్ ద ప్రీ క్రియేటెడ్ గ్రూపింగ్ యూ విల్ ఫైండ్ క్యాపిటల్ యాజ్ ప్రైమరీ. యూ కెన్ రీనేమ్ ఇట్ యాజ్ ప్రొప్రైటర్, పార్ట్నర్ ఆర్ షేర్ క్యాపిటల్. చెప్పారు కదా, మీరు దాన్ని చేసుకోవచ్చు. తర్వాత అట్ ది టైమ్ ఐ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ది సిస్టమ్ ఇట్ విల్ బి క్లియర్. తర్వాత దీంట్లో సబ్ గ్రూప్స్ ఉన్నాయి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. దీంట్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఏంటి? రిజర్వ్ అంటే ఏంటంటే దాచిపెట్టడం, సర్ప్లస్ అంటే మిగులుబాటు. అంటే మిగులుబాటుని కొంత మేరకు దాచిపెట్టేదాన్ని ఈ సబ్ గ్రూప్లో కొంత మేరకు అంటే ఎంత మేరకు అనేది అని ఆలోచిస్తే, ఎందుకంటే ప్రొప్రైటరీ కన్సర్న్లో సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇయర్ అంటే 31st March క్లోజ్ అవుతుంది. ద ఎండ్ రిజల్ట్ వెదర్ ఇట్ ఇస్ ఎ ప్రాఫిట్ ఆర్ లాస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ఇస్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ అకౌంట్. అంతే కదా, ఆయన 10 లక్షలు పెట్టాడు, ₹1,00,000 మిగిలింది, లాభం వచ్చింది. సో 1 lakh విల్ బి ట్రాన్స్ఫర్డ్ and will be and because of the transfer his capital account will be raised to 11 lakhs. Nara atlane partners lo kuda according to the sharing ratio fixed in the partnership deed, the profit end result will be apportioned among the partners as per their sharing ratios. కానీ కంపెనీస్లో అలా జరగదండి. కంపెనీస్లో ఏం చేస్తారంటే, ఏదైతే మీకు లాభ నష్టాల ఖాతాల వల్ల వచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే కొంత భాగం కొంత రిజర్వ్ చేస్తారు. రిజర్వ్ చేసి ఆ రిజర్వ్ కూడా అయిపోయిన తర్వాత మిగతా డబ్బుల్ని డివిడెండ్స్ రూపంలో లాభాన్ని షేర్ హోల్డర్స్కి పంచుతారు. ఇది కంపెనీస్లో మాత్రమే జరుగుద్ది. మిగతా అదర్ 2 కన్సర్న్స్లో మాత్రం దీని ఎఫెక్ట్ ఏమి ఉండదు అన్నారా. సో దీంట్లో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ నేను విపులంగా రాశాను. ఖచ్చితంగా టెక్స్ట్ మీరు చదవాలి. టెస్ట్లో కూడా మీకు అర్థం కాకపోతే కామెంట్లో రాయండి, నేను మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని నేను చదువుకుంటా మరి కాలేజీలో మాత్రం చదువుకుంటూ పోయినట్టు అవుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. ఒక డిఫరెంట్గా చెప్పాలనుకున్నాను కాబట్టి డిఫరెంట్గా మీకు కూడా కొంత భారం పెట్టాలి. నా నోట్స్లు అన్నీ సింపుల్గా ఉంటాయి, ఖచ్చితంగా మీరు ఆ నోట్స్ చదవండి అన్నారా. సో ఇది లాభాలు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో పెడతారు. లాభాలే రాలేదనుకోండి, అసలు రిజర్వ్లో చేసేది ఎక్కడది, దాచిపెట్టడానికి ఏముంది, కాబట్టి అది బెటర్. దీంట్లో ఎటువంటి ఐటమ్స్ ఉంటాయి ఒకసారి స్టడీ చేద్దాం. అన్క్లెయిమ్డ్ డివిడెండ్ విచ్ ఈస్ నాట్ క్లెయిమ్డ్ బై ది సేవ్డ్ హోల్డర్స్ ఇన్ టైం. అన్క్లెయిమ్డ్ డివిడెండ్ ఇప్పుడు సపోజ్ ఇలా మీకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో తీసేయంగా మీకు కొంత డబ్బులు ఉన్నాయి, అది డివిడెండ్స్ రూపంలో పంచాలని అనుకున్నారు. మీరు అనుకుంటే ఒక 100 చెక్కులు పంపించారు, డివిడెండ్ వారెంట్ అంటారు దాన్ని. సరే, అది కూడా చెక్ రూపంలోనే ఉంటుంది. 100 పంపిస్తే 80 చెక్కులు తీసుకున్నారు. ఎందుకు 80 చెక్కులు తీసుకున్నారు కూడా ఎలక్ట్రానిక్ వాళ్ళు అంటే దాంట్లో 5,000 10,000 వచ్చిన వాళ్ళు. కానీ ₹500 ₹1,000 వచ్చిన వాళ్ళు బ్యాంకు పోయి దాన్ని సబ్మిట్ చేసి దానికి క్లియరెన్స్కి పంపించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే 500 అనగానే 500 అనుకుని పక్కన పెట్టేస్తారు. ₹1,000 అన్నా కూడా బద్ధకం చేస్తారు. ఎందుకంటే ఒకరికి 500 ఒకరు ₹1,000 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ షేరింగ్ రేషియో ఫిక్సేషన్ ఉండదు. ద డివిడెండ్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది షేర్ హోల్డర్ యాజ్ పర్ ది షేర్స్ హెల్డ్ బై దెమ్ అట్ దట్ మూమెంట్. ఆ 31st March నాటికి ఎన్ని షేర్లు అతని అకౌంట్లో అతనికి హోల్డ్ చేశాడో అంత మాత్రమే ఇస్తాడు. కాబట్టి అందరికీ డిఫరెంట్గా వస్తాయి. ఒక రకంగా ఉండదు. పర్సంటేజ్ మేబీ చేంజ్డ్. ఇలా ఇంకొక 1000 షేర్లు కొన్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి 1000 షేర్లు పెరిగితే మళ్ళీ మారిపోద్ది, తరిగిపోద్ది. సో ఆ విధంగా ఏదైతే మనం ఎన్కాష్ కావో అది మళ్ళీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉండిపోతాయి అన్నారా. ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో రిజర్వ్స్ సర్ప్లస్లోకి వెళ్ళి చేరిపోతాయి. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ పెట్టుకుని మళ్ళీ రివాలిడేట్ చేయించుకుంటే అప్పుడు దానికి ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. తర్వాత షేర్ ప్రీమియం ఎడిషనల్ అమౌంట్ అబౌవ్ ది ఫేస్ వాల్యూ. షేర్ ప్రీమియం ఎప్పుడు వస్తుందండి? షేర్ ₹10 అనుకోండి, కంపెనీ యొక్క స్థితిగతులు బాగుంటే
బాగా నడుస్తుంది, బాగా లాభాల్లో ఉంది, మంచి పేరు ప్రతిష్టలు ఉంది అనుకున్నప్పుడు ఆ షేర్ కంపెనీ షేర్ కొనడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బయట ట్రేడింగ్ ఉంటుంది విన్నారా? ఆ ట్రేడింగ్‌లో షేర్ కొంటే మీకు ఆళ్ళు ఓపెన్ మార్కెట్‌లో రూ. 10 షేరు రూ. 1000కి అమ్మిన సందర్భాలుంటాయి. ఆ రూ. 1000 పెట్టితే ఇమ్మీడియేట్‌గా మీకు షేర్ ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది. కానీ దీంట్లో అలా ఉండదు. షేర్ ప్రీమియం అంటే మీరు రూ. 10 షేర్‌ని వీళ్ళొక రూ. 100 ప్రకటించొచ్చు. బై టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. అయితే దీంట్లో ఏమవుద్ది? రూ. 10 షేర్ క్యాపిటల్‌కెళ్తుంది. రూ. 90 అమౌంట్ ఏదైతే అడిషనల్‌గా వచ్చిందో, ఆ అడిషనల్ అమౌంటు మీకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్‌లో దాచిపెడతారు. అంటే దీన్ని కూడా ఒక 4 భాగాలుగా 3-4 భాగాలుగా అంటే అప్లికేషన్ మనీ, అలాట్‌మెంట్ మనీ, కాల్ మనీ ఉంటుంది కాబట్టి కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసిన షేర్లు కొనుక్కోవడానికి మనం లిస్టింగ్ ఎగబడతాం. ఎందుకంటే మనకి కంపెనీ నుంచి డైరెక్ట్‌గా మన నేమ్ దాంట్లో రిజిస్టర్‌లో ఎంటర్ అవ్వడమే కాకుండా ఓపెన్ మార్కెట్ కంటే తక్కువకొస్తున్న ఉద్దేశంతో అది. అందుకే పక్కన మీకు బ్రాకెట్‌లో కూడా రాశాను మీకు అర్థం కావడం. 4 ఫీచర్ ఆఫ్ షేర్స్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ నాన్ పేమెంట్ ఆఫ్ కాల్ మనీ. 4 ఫీచర్ ఆఫ్ షేర్స్ అంటే మనం అప్లికేషన్ పెట్టాం, అప్లికేషన్ మనీ కట్టాం, తర్వాత అలాట్‌మెంట్ మనీ కూడా కట్టాం. కాల్ మనీ వచ్చేటప్పటికి మనకి మన దగ్గర డబ్బులు లేని పరిస్థితి కావచ్చు, లేకపోతే ఇంకా ఆ కంపెనీలో పరిస్థితి ఏమాత్రం బాగుండలేదు. ఇవాళ గనక షేర్లు మనం కంటిన్యూ చేసి ఉంటే రేపటి రోజున మన షేరుకి మనుగడ ఉండదు అనుకున్న రోజున షేర్లు కట్టడం ఆపేస్తాడు. ఆపేసినప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే ఫోర్‌ఫిట్ చేస్తారు. అంటే క్యాన్సిల్ చేస్తారు. అప్పటిదాకా కట్టిన అప్లికేషన్ మనీ, అలాట్‌మెంట్ మనీ కూడా క్యాన్సిల్ చేసేసి విన్నారా? ఒక నోటీస్ అయితే ఉంటుంది. 10 దానికి నోటీస్ ఉంటుంది. ఆ ఇన్ టైమ్‌లో గనుక మీరు స్పందించకపోతే క్యాన్సిల్ చేసేస్తారు. దట్ విల్ ఆల్సో బి పుట్ ఇన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ అలవెన్స్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఫర్ అసెట్ ఎక్విజిషన్. ఇన్వెస్ట్‌మెంట్ అలవెన్స్ అంటే ఫ్యాక్టరీలో ఒక బిల్డింగ్ కట్టడానికో, లేదా ఒక మెషినరీ ఎక్వైర్ చేయడానికో ఏదైనా ఉంటే దాన్ని కూడా ఈ లాభాల్లోంచి తీసి పెడతారు. జనరల్ రిజర్వ్ అండ్ స్పెషల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ అంటే ఏంటి? జనరల్‌గా మనకి అగ్ని బాధితులు, తుఫాను బాధితుల్లో, తర్వాత అనాథ శరణాలయమనో, లేకపోతే ఇప్పుడు కోవిడ్ అనో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఆటిల కోసం కొంత డబ్బులు కేటాయించి పెట్టుకుంటారు ఎవ్రీ ఇయర్. ఆ డబ్బుల్లోంచి ఖర్చు పెడతామండి. ఎందుకంటే మెయిన్ వర్కింగ్ క్యాపిటల్ డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం ఉంటారు. విన్నారా? తర్వాత స్పెషల్ రిజర్వ్. స్పెషల్ రిజర్వ్ అంటే ఇవాళ వెంకటేశ్వర స్వామికో, లేకపోతే షిరిడి సాయిబాబాకో, లేకపోతే ఆహ్, వీళ్ళ దేవాలయాలకు మనం ఒక చందా ఇస్తాననుకుంటాం. ఆ చందా పెద్దగా ఉంటే ఏమవుతుందంటే దాన్ని తీసి పక్కన పెట్టేసేసి అది ఎంతకాలం తర్వాత ఇద్దాం అనుకుంటారు అంతవరకు దీంట్లో ఉంచి అప్పుడు మిగతా డబ్బులు ఏదైనా ఉంటే కలిపి చేస్తారు. అంటే ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏదైతే ఉందో దట్ విల్ బి ఇన్ ది ఫండ్ ఓన్లీ. అంటే కానీ బయటికి పోదు ఇది. అక్కడే ఉంటుంది. దాన్ని వాడుకుంటా ఉంటారు. ఉన్నారా? అవసరం వచ్చినప్పుడు మాత్రం మెయిన్ అకౌంట్‌కి ఎళ్ళకుండా ఏదైతే సెపరేట్ చేసిన అకౌంట్ అయితే ఉందో దాంట్లోంచే మనకి డబ్బులు వాడుకుంటారు. దిస్ గ్రూప్ విల్ బి మెయిన్‌లీ ఇన్ కంపెనీస్ నాట్ ఇన్ ది అదర్ బిజినెస్ ఆర్గనైజేషన్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత సబ్ గ్రూప్స్. దీనికి ఇంకో సబ్ గ్రూప్ ఉంది. దానికేంటంటే రిటైన్డ్ ఎర్నింగ్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. అంటే ప్రాఫిట్ మైనస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రిటైన్డ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ రిటైన్డ్. తాత్కాలికంగా అట్టి పెట్టడం. అదేమో దాచిపెట్టడం, ఇదేమో అట్టి పెట్టడం. అట్టి పెట్టి రేపొద్దున ఒక చలో ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు దే విల్ డిస్ట్రిబ్యూట్ ది ప్రాఫిట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డివిడెండ్స్ టు ది షేర్ హోల్డర్స్. ది రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఇవన్నీ కూడా మీరు క్యాపిటల్ యొక్క 2 సబ్ గ్రూపులు. మీరు 13 సబ్ గ్రూపులు ఉన్నాయి కదా! ఓ 2 సబ్ గ్రూపులు అయిపోయినాయి. అయితే దీంట్లో ఇప్పుడు మనం ప్రొప్రైటరీ కన్సర్న్‌లో రూ. 10,00,000 పెట్టుబడి పెట్టి రూ. 1,00,000 వస్తే 11,00,000 అతని క్యాపిటల్‌గా నెక్స్ట్ ఇయర్‌లో కనిపిస్తుంది. విన్నారా? అట్లనే పార్ట్నర్స్‌లో కూడా పార్ట్నర్స్ క్యాపిటల్ పెరుగుతూ ఉంటుంది అక్కడ మీకు. రేపొద్దున్న ఏదైనా బ్యాంకర్ దగ్గరికి గాని, ఇతర ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ గాని మీరు లోన్‌కెళ్ళినప్పుడు మీ యొక్క క్యాపిటల్‌ని చూసి పర్వాలేదు వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్‌లు బాగున్నాయి. రేపటి రోజున ఏమైనా ప్రాబ్లమ్ లేదు అనుకుని రేపొద్దున వాళ్ళు ముందుకొస్తారు. కానీ కంపెనీస్‌లో ఎలా ఉంటుందంటే మీకు పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ మాత్రమే ఉంటుంది. కానీ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ కంటే మీకు రిజర్వ్స్ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అది 10,00,000 ఉంటే ఇది రూ. 1,00,00,000 ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటప్పుడు ఏంటంటే మరి ఎలా ఈ 10,00,000 మీద రూ. 1,00,00,000 లోన్ ఇమ్మంటే ఇస్తాడా బ్యాంకర్? ఇవ్వరు కదా! అయితే మీకు వైల్ శాంక్షనింగ్ ఎ లోన్, వైల్ స్క్రూటనైజింగ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ది ఆర్గనైజేషన్,
దే విల్ దీస్ 3 ఐటమ్స్ విల్ బి యాడెడ్. ఈ 3 కలిపి మీకు లెక్కేస్తారు తప్ప ఓన్లీ షేర్ క్యాపిటల్ లెక్క తీసుకుని మాత్రం లోన్ ఇవ్వరు. అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఉన్నారా? తర్వాత రెండోది ఏంటంటే మీకు లోన్స్ లయబిలిటీ. దీన్ని కూడా ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, క్రానలాజికల్ ఆర్డర్ అంటాం దీంట్లో. ఏమండి, మీరు పెట్టుబడి పెట్టారు, వ్యాపారం నడుపుతుంది, వెరీ గుడ్. కానీ మీరు లోన్స్కి ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది? ఎప్పుడైతే మీరు ఇఫ్ యూ ఫీల్ డెఫిషియన్సీ ఆఫ్ ఫండ్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్, అటువంటప్పుడు కానీ, లేకపోతే డెవలప్మెంట్కి ఏదన్నా ఒక కొత్త ఏజెన్సీ వచ్చింది, దానికి కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, మన వాళ్ళ దగ్గర ఎక్కడి దగ్గర అడిషనల్ క్యాపిటల్ కూడా తీసుకురావడం, ఎవరి దగ్గర డబ్బులు లేవు, మరి అటువంటప్పుడు మనకి వేరే దారే ఉండదు. వీ హ్యావ్ టు అప్రోచ్ ఫైనాన్సర్. యూ మే బి ఏ బ్యాంకర్ ఆర్ అదర్ ఫైనాన్సియర్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ఎ లోన్. కాబట్టి ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం లోన్ అనేది సెకండ్ స్టేజ్లోకి వస్తుంది. ఈ లోన్స్ బ్రాకెట్లో లయబిలిటీ అన్నాం. అంటే లోన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, లోన్స్ అవైల్డ్ అండ్ లోన్స్ గివెన్. అవైల్డ్ అంటే ఏంటి? మనం పొందిన లోన్స్. మనం పొందిన లోన్స్ మనకి ఏమవుతుంది? లయబిలిటీయే కదా, అంటే తిరిగి తీర్చాలి కదా. మనం తాత్కాలిక అవసరాల కోసం మనం తెచ్చిపెట్టుకున్న డబ్బులు అవి మహానుభావులు ఇచ్చారు. కానీ ఎప్పటికైనా ఆ మహానుభావుడికి తిరిగి ఇస్తేనే కదా. ఆ బాధ్యత మన మీద ఎవరి మీద ఉంది? ఆర్గనైజేషన్ పేరు మీద ఉంది. ఆర్గనైజేషన్ కదా తెచ్చింది, ఆ పేరు మీద వచ్చినాయి కదా డబ్బులు కూడా. కాబట్టి ఏంటంటే ది ఆర్గనైజేషన్ ఈజ్ లయబుల్ టు పే బ్యాక్ ది అమౌంట్ టేకెన్ ఆన్ లోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అన్సెక్యూర్డ్, సెక్యూర్డ్ ఆర్ బ్యాంక్, ఓడిఆర్, ఓసిసి. ఈ 3 రకాలుగా దీంట్లో లోన్ వస్తుంది. అన్సెక్యూర్డ్ అంటే ఏంటి? అన్సెక్యూర్డ్ మీన్స్ దీంట్లో ఏం లేదు, పెద్ద కష్టపడాల్సిన, ఈ నేమ్ ఇట్ సెల్ఫ్ మీకు ఈజీగా క్లారిటీ ఉంది. అన్సెక్యూర్డ్ ఎవరికి? అన్సెక్యూర్డ్ ఎవరైతే లోన్ శాంక్షన్ చేశారో, ఎవరైతే లోన్ డిస్ట్రిబ్యూట్ చేశారో వాళ్ళకి అన్సెక్యూర్డ్, మనకు కాదు. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా డెఫిషియన్సీ ఫీల్ అయినప్పుడు మనం ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాం, ఫ్యామిలీ మెంబర్స్ని అప్రోచ్ అవుతాం. నాన్న ఒక ₹1,00,000 ఉంటే చదవా, నాకు బిల్స్ రావడం లేట్ ఉంది, నేను రాగానే నీకు సర్దుతూ ఉంటాను. లేకపోతే ఫ్రెండ్స్ను, రిలేటివ్స్ని అడుగుతాం. కొంతమందికి అవసరం అయితే ప్రామిసర్ నోట్ రాసిస్తాం. ప్రామిసర్ నోట్ ఈజ్ నాట్ ఎ సెక్యూరిటీ వన్. ఎందుకంటే వాగ్దానం, నేను పలానా రోజు నీకు డబ్బులు ఇస్తాను, పూల్లో పెట్టిస్తానని చెప్పడమే. ఒకవేళ ఎగ్గొడితే హీ హాస్ టు అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా టు గెట్ బ్యాక్ ది అమౌంట్ విచ్ వాస్ లెంట్. కాబట్టి ఏంటంటే దట్ ఈస్ నాట్ ఎ సెక్యూర్డ్ వన్. సో మనకి ఆ విధమైన లోన్స్ని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. బ్యాంక్స్ కూడా ఇస్తాయి మీకు. దాంట్లో ఏంటంటే బ్యాంక్స్ కనుక ఇవ్వాలంటే మీకు ఏ విధమైన తాకట్టు పెట్టకుండా మీరు మీ ఫైనాన్షియల్స్ అట్లీస్ట్ 2 years 3 years అడుగుతారు వాళ్ళు. 2 years ఇచ్చినా కూడా నడిచిపోద్ది. మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు మీరు డ్యూలీ సైన్డ్ బై ఆడిటర్ మీరు సబ్మిట్ చేయాలి. దానివల్ల ఏం తెలుస్తుందంటే మీకు అసలు మీ బిజినెస్ ఎలా నడుస్తుంది, 3 సంవత్సరాల్లో ఎదుగుదల ఉందా, స్టడీగా ఉందా, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా, తర్వాత మనం లోన్ కోసం వచ్చారు, మన లోన్ కాకుండా ఇతర అన్సెక్యూర్డ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, మరి ఈ లోన్ ఉన్నప్పుడు ఈ లోన్ ఎందుకు, మరి ఆ లోనుతో పాటు ఈ లోన్ కూడా ఇస్తే మరి నాకు వసూలు అవుతున్నారు. ఇవన్నీ తర్జన క్రెడిట్ డిపార్ట్మెంట్ will scrutinize everything and then only it will be sanctioned. సో ఆ విధంగా కూడా మీకు ఫైనాన్షియల్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్స్ 3 years కనుక సబ్మిట్ చేసినట్టయితే బ్యాంకులు కూడా మీకు అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తాయి. సో ఆ విధంగా మీకు అది ఉంటుంది. తర్వాత ఎటువంటి లోన్స్ ఉంటాయి అనేది మీకు లిస్ట్లో ఉన్నాయి, అది చదవండి. ఖచ్చితంగా మీరు చదవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. లేకపోతే నేను పాఠం చదువుకుంటూ పోవడం వల్ల ఉపయోగం మీకు అసలుకే ఉండదు. ఒక పర్పస్ ప్రకారం నేను మీకు ఇవంతా నాలెడ్జ్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను. అది మీరు అర్థం చేసుకుని చేయండి. దీంట్లో టర్మ్ లోన్స్, టర్మ్ అంటే ఏంటి? డ్యూరేషన్, టెన్యూర్ అంటారు. టెన్యూర్ ఇవన్నీ ఈఎంఐ సిస్టమ్స్. ఇప్పుడు సపోజ్ మనం బజాజ్లోనో లేదా ఎక్కడి నుంచైనా ఒక వెహికల్ కొంటాం. వెహికల్ కొంటే మీరు 12 మాసాలు, 18 మాసాలు, 24 మాసాలు మీకు ఒక డ్యూరేషన్ ఉంటుంది. అంటే వాయిదాల పద్ధతిలో మీరు తీసుకున్న అప్పులు తిరిగి తీర్చడం అంటారు, అంతే కదా. కాబట్టి ఏంటంటే దీన్ని టెన్యూర్ ప్రకారం అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఎప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్గానే ఉంటాయి ఉన్నారా. దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ పార్ట్ కూడా ఉంటుంది. దాన్ని ఈఎంఐ అంటారు. దాని టర్మ్ లోన్స్ కూడా అన్సెక్యూర్డ్ లోన్స్. తర్వాత బిజినెస్ లోన్స్ టేకెన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్, లోన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, పార్ట్నర్, డైరెక్టర్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్,
మొబిలైజేషన్ అడ్వాన్స్ ఫ్రమ్ కాంట్రాక్ట్ టు మొబైల్ ది యాక్టివిటీ. ఇది కొత్తగా ఉంటుంది, ఈ పదం కొత్తగా ఉంటుంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే టు మూవ్ ది థింగ్స్ ఫాస్టర్. అంటే కాంట్రాక్టర్స్కి తెలుస్తుంది ఇది. కాంట్రాక్ట్ చేసినప్పుడు మీకు అది కాంట్రాక్ట్ యొక్క వాల్యూలో, టోటల్ వాల్యూలో 10% మీకు అన్సెక్యూర్డ్ లోన్ ఇస్తారు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మొబిలైజేషన్. అంటే ఎందుకు అంటే మీరు కాంట్రాక్ట్ స్టార్ట్ చేయగానే కొంత హెవీ అమౌంట్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు భూమి సదును చేసుకోవాలి, బెటర్మెంట్ చేసుకోవాలి, తర్వాత టెంపరరీ ఆఫీస్ కట్టుకోవాలి, టెంపరరీ గోడౌన్స్ కట్టుకోవాలి, తర్వాత లేబర్ హట్స్ వేయాలి, తర్వాత లేబర్ని తెచ్చుకోవాలి. లేబర్ తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు లేబర్ ఉట్టిగా పిలిస్తే రారు, వాళ్ళకి కొంత అడ్వాన్స్ ఇచ్చి తెచ్చుకోవాలి. తర్వాత అట్లనే 2 లారీలు సిమెంటు, ఐరన్ ఇవన్నీ కొంత వేసుకోవాలి. అంటే హెవీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత వర్క్ని అనుకున్న టైంలో కంప్లీట్ కావడానికి అతను డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ గ్రాంట్ చేస్తారు. తర్వాత ఈ గ్రాంట్ చేసిన దాన్ని కూడా విత్ సింపుల్ ఇంట్రెస్ట్ తోటి మీకు ఒక 5 ఇన్స్టాల్మెంట్స్లో బ్యాక్ తీసేసుకుంటారు. ఎప్పుడంటే మీకు బిల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రతి బిల్లో మీకు దాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. అది దాంట్లో సిస్టమ్. మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది ఒక న్యూ పదం. తర్వాత క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ మీకు అందరికీ తెలిసిన. క్రెడిట్ కార్డ్స్ కూడా మీరు ఏ విధమైన సెక్యూరిటీ ఎవరు, పర్సనల్ లోన్స్ కూడా మీరు ఏ విధమైన సెక్యూరిటీ ఎవరు అన్నారా. అది తర్వాత సెక్యూర్డ్ లోన్స్ అంటే అన్సెక్యూర్డ్ లోన్స్కి జస్ట్ ఆపోజిట్. అంటే సెక్యూరిటీ ఎవరికి, ఇప్పుడు మరీ అర్థం చేసుకోవాలి, సెక్యూరిటీ ఫర్ ది లెండర్, ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సెక్యూరిటీ. కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా మీకు సెక్యూర్డ్ లోన్స్కి ఇవ్వాల్సింది ఏంటంటే మీరు దీంట్లో హెవీ అమౌంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది, లాంగర్ పీరియడ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మీకు దీనికి కూడా బిజినెస్ వాళ్ళకి ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవ్వాలి. ఇన్ అడిషన్ టు దాట్ వీ హ్యావ్ టు గివ్ ఏ కొలేటరల్ సెక్యూరిటీ. కొలేటరల్ అంటే ఎడిషనల్, కొలేటరల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎడిషనల్ మీకు అక్కడ రాశాను కూడా మీకు యాజ్ కొలేటరల్ అంటే ఎడిషనల్. మీకు చాలా క్లియర్గా ఉంటుంది నోట్స్. మీరు దీంట్లో ఎక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇటువంటి నోట్స్ కూడా మీకు ఎక్కడ మీరు చూసి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడ మీరు ఆన్లైన్లో ఎక్కడైనా కొన్ని వందల ఆన్లైన్ చూడండి, దీంట్లో ఒక 30-40 గ్రూపింగ్ తీసుకుంటారు. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటారు తప్ప ఎక్కడ కూడా ఈ క్లారిటీ తోటి ఎక్కడ ఇవ్వరు. అంటే నేను గర్వంగా చెప్పుకోవడం, గొప్పవాడిని చెప్పుకోవడం కాదు, మీకు ఒక పూర్తి నిడివిలో నాలెడ్జ్ ఇవ్వాలన్న ఆలోచనతో మీకు నేను తయారు చేసి మీకు ఇచ్చాను. కాబట్టి అది మీరు అర్థం చేసుకుంటే నాకు ఆనందమే, మీకు లాభమే, అది గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మీకు లాంగ్ టర్మ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ లో రేట్ ఉంటుంది. సో దీనికి కొలేటరల్ అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు కూడా దీన్ని బ్యాంక్ లోన్ కింద ముడిపెట్టకూడదు, దీన్ని గుర్తుపెట్టుకోండి. అన్సెక్యూర్డ్ లోన్స్ కానీ సెక్యూర్డ్ లోన్స్ కానీ బ్యాంకు లోన్ కింద ముడిపెట్టకూడదు, గ్రూప్ చేయడానికి వీల్లేదు. బ్యాంకు లోన్ సెపరేట్గా ఉంటుంది, బ్యాంక్ ఓడి అండ్ ఓసీసీ అనేది సెపరేట్గా ఉంటుంది. తర్వాత మూడోది ఏంటంటే బ్యాంక్ ఓసీసీ ఆర్ ఓడి. అంటే బ్యాంక్ ఓసీసీ అంటే ఓపెన్ క్యాష్ క్రెడిట్. ఎందుకంటే దీనిలో కూడా మీకు స్టాక్స్, రిసీవబుల్స్ ఉన్న చోట ఈ లోన్ గ్రాంట్ చేస్తారు. దీనికి కూడా కొలేటరల్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి మీకు ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా ఇవ్వాలి. కానీ ఇది రెగ్యులర్గా బ్యాంక్ ఆపరేషన్స్ ఉంటాయి. మీరు దీంట్లో ఏం చేస్తారంటే మీకు అన్సెక్యూర్డ్ లోన్లో, సెక్యూర్డ్ లోన్లో ద ఫుల్ అమౌంట్ విల్ బి, ద శాంక్షన్ అమౌంట్ విల్ బి డిస్పర్స్డ్. మీరు ఎంతైతే లోన్ తీసుకున్నారో అదంతా ఒకటే మొత్తంలో ఇచ్చేస్తారు మీకు. కానీ ఈ బ్యాంకు ఓడిఆర్ ఓసీసీలో లిమిటేషన్ గ్రాంట్ చేస్తారు. మీకు 50 లక్షలు గ్రాంట్ చేశారనుకోండి, యూ కెన్ విత్డ్రా 50 lakhs at one time, or as per your needs you can withdraw money, or you can checks to the other parties. మీరు బ్యాంక్ అకౌంట్ ఎలా ఆపరేట్ చేస్తారు ఇది కూడా అంతే ఉంటుంది ఆ లిమిటేషన్ ప్రకారం. అంటే దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ది ఇంట్రెస్ట్ విల్ బి చార్జ్డ్ ఫర్ ఆన్ ది యూటిలైజ్డ్ అమౌంట్ పోర్షన్ ఆఫ్ ద లోన్, యూటిలైజ్డ్ పోర్షన్ ఆఫ్ ది లోన్. అయితే ఏమవుతుంది, మీరు 50 లక్షలు మీకు గ్రాంట్ చేస్తే మీకు సపోజ్ ఈ సంవత్సరంలో ఈ నెలలో మీకు ఒక 15 లక్షలే వాడుకున్నారనుకోండి, ఆ 15 లక్షలకి ఎన్ని రోజులు వాడుకున్నారు దాని ప్రకారమే క్యాలిక్యులేట్ చేస్తారు తప్ప 50 లక్షలకి పడవు. అదే సెక్యూర్డ్ లోన్ అనుకోండి, మీకు ఒకటేసారి డబ్బులు ఇచ్చేస్తారు కాబట్టి మొత్తం మీద మీకు పడిపోద్ది.
ఈఎంఐ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. మొత్తం టోటల్గా మీ పీరియడ్ని చూసుకుని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ విల్ బి యాడెడ్ టు ది ప్రిన్సిపల్ అండ్ డివైడెడ్ బై ది పీరియడ్. ఆ విధంగా అది ఉంటుంది. దీంట్లో మాత్రం ఏముండదు. ఓపెన్ క్యాష్ క్రెడిట్ అయినా తర్వాత ఓడి అకౌంట్ అయినా మీన్స్ ద సేమ్. అంటే ది కస్టమర్ విల్ బి అలౌడ్ బై ది బ్యాంకర్ టు విత్డ్రా మనీ ఆర్ టు ఇష్యూ చెక్స్ విత్ ఇన్ ది శాంక్షన్ లిమిట్. అది గుర్తుపెట్టుకో, విత్ ఇన్ ది శాంక్షన్ లిమిట్. మీరు ఎంతైతే శాంక్షన్ అయ్యిందో దాని ప్రకారం మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో బ్యాంక్ ఓసీసీ కానీ ఓడి కానీ మీకు ప్రత్యేకించి దీంట్లో మీకు బ్యాంక్ ఓడి అకౌంట్ అని ఉంటుంది, దాని కిందనే గ్రూప్ చేయాలి. ఆ రెండు మాత్రం సెక్యూర్డ్ చేయాలి తప్ప దీంట్లో బ్యాంక్ జోలికి రావద్దు. అది కూడా లోనే కదా. ఇప్పుడు హెచ్డిఎఫ్సి నుంచి అన్సెక్యూర్డ్ లోన్ తీసుకుంటున్నారు. నో డౌట్ ఇట్ ఈజ్ ఎ బ్యాంక్. కానీ దానికి రెగ్యులర్ ఆపరేషన్స్ పనికొస్తున్నాయి. మీరు ఈఎంఐ ఉన్నారండి, 12 మాసాలు ఈఎంఐ. ఇలా ఈఎంఐ 1 నెల కట్టారు, 2 నెలలు కట్టారు. కట్టిన తర్వాత ఎంతైతే అమౌంట్ కట్టారో 25,000 కట్టారనుకోండి 2 నెలల్లో, 25,000 మళ్ళీ యూటిలైజ్ చేసుకోగలుగుతారా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఏంటంటే యూటిలైజ్డ్ అమౌంట్ కెనాట్ బి పెయిడ్ బ్యాక్ అమౌంట్ కెనాట్ బి గెట్ బ్యాక్. కాబట్టి ఏంటంటే ఏదైతే బ్యాంక్ ఆపరేషన్లో ఎలా ఉంటుంది, మనం కడుతూ ఉంటాం, మళ్ళీ సేమ్ అమౌంట్ని మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. ఏదైతే మనం వాడుకున్నామో నికరంగా వాడుకున్నామో దట్ అమౌంట్ విల్ బి ఛార్జ్డ్. సో దీంట్లో ఉన్న కాబట్టి ఏంటంటే బ్యాంకు పేరున్నా కూడా ఇది రెగ్యులర్ ఆపరేషన్కి పనికొచ్చే బ్యాంకా లేకపోతే ఈఎంఐకి ముడిపడి ఉన్న బ్యాంక్ అనేది మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు మాత్రమే మీరు దాన్ని బ్యాంక్ అకౌంట్ కింద చేయాలి, లేకపోతే చేయకూడదు. ఎందుకంటే ఆ విధంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. సో దీని ఏ విధంగా ఏంటంటే దీని తర్వాత మూడోది కరెంట్ లయబిలిటీస్ అంటే కరెంట్ అంటే నడుస్తున్న పీరియడ్. మీరు విత్ ఇన్ ది 12 మంత్స్ అంటే అకౌంటింగ్ పీరియడ్ ఎలా ఉంటుందండి, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. నడుస్తున్న కాలంలో ఇది షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అంటారు. ఎందుకంటే ఇది రొటేటబుల్ ఆబ్లిగేషన్స్. తీసుకుంటూ ఉంటాం, ఇస్తూ ఉంటాం, తీసుకుంటాం, తిరిగి ఇస్తూ ఉంటాం, అలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది అంటే సరుకులు అరువు తీసుకుంటాం, మళ్ళీ తీర్చేస్తాం, మళ్ళీ కొత్త సరుకులు తీసుకుంటాం. అట్లనే సర్వీస్ తీసుకుంటాం, మళ్ళీ శాలరీస్ని రీపే చేస్తాం. అట్లనే గవర్నమెంట్ తరఫున టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ తర్వాత పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ప్రొఫెషన్ ట్యాక్స్ కానీ వసూలు చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ కట్టేస్తూ ఉంటాం. ఇలా ఉంటాం. అంటే ఇవన్నీ కూడా మన దగ్గర పర్మనెంట్గా ఉండవు. కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ లయబిలిటీస్ కూడా అంటాం. దీంట్లో పర్మనెంట్గా ఉండవు. ఇది ఒక ఆపరేటింగ్ సైకిల్ కానీ లేకపోతే అకౌంటింగ్ పీరియడ్లో అంతర్ధానం అయిపోయి మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటాయి. కంప్లీట్ క్లోజ్ కూడా కావు, క్లోజ్ అయిపోయి కూడా మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కరెంట్ లయబిలిటీస్ విల్ బి ఇన్ ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే క్యాపిటల్ అనేది ఫస్ట్ ఐటమ్, 2వ ఐటమ్ లోన్స్ లయబిలిటీ, 3వ ఐటమ్ కరెంట్ లయబిలిటీస్. లోన్స్ ఉండకపోవచ్చు, ప్రస్తుతానికి లోన్స్ ఉండకపోవచ్చు. ఎక్కడ అన్సెక్యూర్డ్ లోన్స్ ₹1 తీసుకురాలేదు, సెక్యూరిటీ లోన్ అసలు అవైల్ చేసుకోలేదు, అసలు బ్యాంకు ఓడి జోలికే పోలేదు. ఈ 3 ఐటమ్స్లో ఎక్కడ ₹1 తీసుకోలేదు మీరు. కానీ తీసుకోకపోయినా ఇన్ ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ కరెంట్ లయబిలిటీస్ విల్ బి దేర్, ఖచ్చితంగా ఉంటాయి. అది ఎటువంటిది ఉంటుంది? డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రావిజన్స్, సండ్రీ క్రెడిటార్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ అనే 4 సబ్ గ్రూపుల మీద ఆధారపడి ఉంటాయి. సో ఈ 4 సబ్ గ్రూపులు నేను ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ క్లియర్. ఎందుకంటే ఒకటో రోజున మళ్ళీ మీకు ఓవర్ అయిపోద్ది. ఇలాగ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లాస్ వచ్చే లోపు నేను ఇప్పుడు చెప్పిన ఈ ఐటమ్స్ చదవండి. చదివి దీంట్లో ఏదన్నా ఇబ్బందికరమైన సెంటెన్స్ ఉన్నా లేకపోతే నా వీడియో ఎక్స్ప్లెనేషన్ పద్ధతి మీకు నచ్చకపోయినా మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తారు. అంతేగాని నిజంగా మీరు వింటున్నారో తెలియదు, వినరో తెలియదు, ఏమీ తెలియదు. దయచేసి గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, వెరీ గుడ్లు మాత్రం దయచేసి రాయొద్దు. దానివల్ల మీకు టైం వేస్ట్, నాకు కూడా టైం వేస్ట్. మీరు రాసిన తర్వాత నేను రిప్లై ఇవ్వాల్సి వస్తుంది, సేమ్ టు యూ అని ఏదో ఇవ్వాల్సి వస్తుంది. అది నాకు వద్దు, మీకు వద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఎందుకంటే నేను ఫ్రీగా ఇస్తున్న క్లాసుని మీరు పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటే నాకు ఆనందం. ఎందుకంటే ఖచ్చితంగా మీరు మీ డౌట్స్ని తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఒక ట్రైల్ వేసి వదిలిపెట్టాను మీకు లయబిలిటీ సైడ్ క్యాపిటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, తర్వాత లోన్స్ లయబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, తర్వాత కరెంట్ లయబిలిటీస్ విల్ బి టేకెన్ టుమారో క్లాస్. కాబట్టి బిఫోర్ దట్ యూ రీడ్ ది నోట్స్ and you understand
ఇఫ్ దేర్ ఇస్ ఇన్ అ డౌట్ యూ ప్లీజ్ మేక్ ఎ కామెంట్. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా మీరు నాకు సబ్స్క్రైబ్ చేసినట్టుగా నాకు మీరు కనుక మీరు ఒక కామెంట్ పెట్టాలి, ఐ సబ్స్క్రైబ్డ్ అని కామెంట్లో ఖచ్చితంగా మీరు ఏ రిమార్క్ రాయడానికి ఇష్టం లేకపోయినా రాస్తే నేను మీ అకౌంట్లో చూస్తాను నిజంగా సబ్స్క్రైబ్ అయ్యారా లేదా అని. మీ దాంట్లో సబ్స్క్రిప్షన్ అప్పుడు కూడా పబ్లిక్ అని ఉంటేనే నాకు కనిపిస్తుంది, లేకపోతే కనపడదు. ఎందుకంటే అది మీ బాధ్యత, ఖచ్చితంగా చేయాలి. చేసి మీరు ఖచ్చితంగా మీరు కామెంట్లో రాయాలి నేను సబ్స్క్రైబర్. మీరు అలా ఉన్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ 2 రోజుల్లో నేను అసైన్మెంట్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాను, అవన్నీ మీకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు పొందాలనుకుంటే మాత్రం ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చూసుకుంటాను. మీరు కామెంట్ సబ్స్క్రైబర్డ్ అని రాస్తే నేను చూసుకుంటాను. కాబట్టి ఆ ఒక్క పని మీరు చేస్తారని ఆశించుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.